అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు అరుంధతిలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ కార్యదర్శి మందా సీనును వైసీపీ కార్యకర్తలు శనివారం రాత్రి చితకబాదారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు పాత కక్షల కారణంగా అతని కుటుంబంపై రాత్రి రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య మందా పార్వతి, పిల్లలకు కూడా రక్త గాయాలయ్యాయి. దాడి చేసిన వారిని గ్రామస్తులు అడ్డుకుని వారి ఇండ్లకు తీసుకుపోయారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలను అక్రమంగా ఓట్లు వేసుకునేందుకు నిరాకరించినందుకు తనపై కక్ష పెంచుకున్న శంకరయ్య, మినుకు ఆనంద్, మినుకు శంకరయ్య, రత్నమ్మ, మాత వెంకటరమణ, సుబ్బరత్నమ్మ, మినుకు సుబ్బరాయుడు, మాత గణేష్, వరలక్ష్మి తనపై దాడికి దిగినట్లు ఆరోపించారు. మన్నూరు సీఐ రామాంజనేయులు ఆసుపత్రిలో వారిని కలిసి దర్యాప్తు చేపట్టారు. 5 నిమిషాలకు మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ వ్యక్తులు మినుకు శంకరయ్య, మినుకు ఆనంద్, మినుకు సుబ్బరాయుడు, మాత వెంకటరమణ, మాత గణేష్, మినుకు రక్తమ్మ, మినుకు వరలక్ష్మి, మినుకు మల్లేశ్వరి, పోలి ఆనాదమ్మ, మినుకు సరోజమ్మ, ఇంకా కొంతమంది వ్యక్తులు నా మీద దాడి చేశారు. ఆ దాడి చేసిన వెంటనే నేను ఎస్పీ గారి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాను. ఎస్పీ గారు దాంట్లో వెంటనే డిఎస్పీ గారికి రాశారు. మినుకు శంకరయ్య మచ్చుగా తీసుకొని వచ్చారు. గ్రామస్తులు కొంతమంది ఇంటిపీ కొట్టే నాకు ఆ రోజు నన్ను చంపేసేవాళ్ళు, నా ప్రాణహాని థ్రెట్ ఉందని ఎస్పీ గారికి ఇచ్చినాను. ఎస్పీ గారు డిఎస్పీ గారికి పంపించారు. డిఎస్పీ గారు నన్ను పిలిపించి